రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా కేవీబీపురంలో జరిగిన ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన ఈ పరిణామాలను గమనిస్తే న్యాయస్థానం జోక్యంతో ఉత్కంఠకు తెరపడింది. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మేకను బలి ఇచ్చారని ఆరోపణలతో అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సర్పంచ్ గిరిపై కేసు నమోదైంది. సర్పంచ్ గిరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వైసీపీ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో ఉద్రిక్తతగా నెలకొంది. ఎస్ఐ ఓబయ్య ఆధ్వర్యంలో గిరిని శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ తిరస్కరించారు. ఇది పోలీసులకు ఫిర్యాదుదారులకు ఎదురు దెబ్బగా మారింది. కోర్టు రిమాండ్ నిరాకరించడంతో పోలీసులు గిరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. సాధారణంగా జంతు బలులకు సంబంధించిన కేసులో అరెస్టులు, రిమాండ్ ప్రక్రియపై న్యాయస్థానాలు నిబంధనలకు ఖచ్చితంగా పరిశీలిస్తాయి. ఈ కేసుల రిమాండ్ తిరస్కరణకు గురి కావడం వెనుక తగిన ఆధారాలు లేకపోవడం లేదా సెక్షన్ల వర్తింపులో లోపాలు ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురంలో జరిగిన ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన ఈ పరిణామాలను గమనిస్తే న్యాయస్థానం జోక్యంతో ఉత్కంఠకు తెరపడింది. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మేకను బలి ఇచ్చారని ఆరోపణలతో అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సర్పంచ్ గిరిపై కేసు నమోదైంది. సర్పంచ్ గిరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వైసీపీ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక ఎస్ఐ ఓబయ్య ఆధ్వర్యంలో గిరిని శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ ను తిరస్కరించారు. ఇది పోలీసులకు ఫిర్యాదుదారులకు ఎదురు దెబ్బగా మారింది. కోర్టు రిమాండ్ నిరాకరించడంతో ఇక పోలీసులు గిరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. సాధారణంగా జంతు బలులకు సంబంధించిన కేసులలో అరెస్టులు, రిమాండ్ ప్రక్రియపై న్యాయస్థానాలు నిబంధనలకు ఖచ్చితంగా పరిశీలిస్తాయి. కానీ ఈ కేసులో రిమాండ్ తిరస్కరణకు గురి కావడం వెనుక తగిన ఆధారాలు లేకపోవడం లేదా సెక్షన్ల వర్తింపులో లోపాలు ఉండవచ్చని భావిస్తున్నారు.